చేపలు తినొచ్చు కదా, డాక్టర్లు అంతా చెప్తున్నారు మిగతా వాటితో పోలిస్తే చేపలు బెటర్ అంటున్నారు కదా. అవును, చేపలు బెటర్ అంటే ఏం చేపలు బెటర్? ఆళ్ళ చేపలా? అవి గుడ్లు పెట్టవు. పొట్ట నిండా ఉందండి జన కోస్తే, అంటే క్యాన్సర్ కణుతులు ఉన్నట్టు కుప్పల కుప్పల గుడ్లు ఉంటాయి, ఒక్క గుడ్డు కూడా పిల్ల కాదు. మీరు 300 పిల్లలు చేపలు చెరువులో పోస్తే పట్టే రోజు కూడా 300 ఉంటాయి, చచ్చిపోతే ఇంక మైనస్ అవుతాయి, ఒక్క పిల్ల కూడా రాదు. 3 ఏళ్ళు వదిలిపెడితే ఒక్కొక్కటి 10 కేజీలు అయింది తప్ప 300 ఒకటి కావు. అర్థమైందా? జీన్ మాడిఫైడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన చేపలు, అవి తింటే మన పిల్లలు పాడైపోతారు. మరి ఏం చేయాలంటారు? నాటుకోడి తినొచ్చా? నాటుకోడి గుడ్డు తినొచ్చా? తాతలు ముత్తాతల కాడి తిన్న చేపలు తినొచ్చా? తినండి. ఎక్కడ దొరుకుతాయండి? దొరకపోతే ఊరుకోండి, చచ్చిపోతామా? అంటే వాటిని చంపి తింటే తప్ప మనం బతకమా? దొరికితే తినండి, దొరకపోతే వదిలేయండి, ఏం కాదు. మనకు పప్పులు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, ఏమంటారు, మనకు కావాల్సినవన్నీ మన ఇళ్ళ నిండా బస్తాలు ఉన్నాయి, అవి తిని హాయిగా ఉండిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది నెక్స్ట్. పాకెట్ పాలు వాడద్దు. పాకెట్ పాలు ఎందుకు వాడద్దు అంటే అవి పాలు కావేమో డౌట్. ఏ పాకెట్లో పాలు కావు ఏమో మనకేం తెలుసు.